ప్లూటో ఆవిష్కరణ ఒక ప్లాన్ ప్రకారం జరిగింది కాదు. అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక మ్యాథ్స్ పొరపాటు. కోట్లాది కిలోమీటర్ల దూరంలో ప్లానెట్స్ను తమ స్థానం నుంచి కదిలిస్తున్న ఒక బలమైన వేటగాడి కోసం ఆస్ట్రోనామర్స్ వెతుకుతున్నారు. కానీ వాళ్ళు అనుకున్న చోటుకి చేరుకునేసరికి అక్కడ ఒక బలమైన వేటగాడి కాదు, ఒక చిన్న ప్రయాణికుడు మాత్రమే కనిపించాడు. అసలు ప్లూటో ఆవిష్కరణ ఆస్ట్రోనామర్స్ చేసిన పొరపాటు ఎలా అయింది, దాని ప్లానెట్స్ లిస్ట్ నుంచి మనం ఎందుకు తీసేశామనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ప్లూటో కథ దాని ఆవిష్కరణకు 150 ఏళ్ల ముందే మొదలైంది. 1781లో మన సోలార్ సిస్టంలోని 7వ ప్లానెట్ అయిన యురేనస్ను కనుక్కున్నారు. అయితే యురేనస్ ఆర్బిట్లో ఆస్ట్రోనామర్స్కి ఒక సమస్య కనిపించింది. యురేనస్ మాస్ ఆధారంగా క్యాలిక్యులేషన్ చేయగా న్యూటన్ లా ఆఫ్ గ్రావిటీ ప్రకారం అది ఒక ఆర్బిట్లో ఎలా వెళ్లాలో అలా వెళ్లట్లేదని వాళ్ళకి అర్థమైంది. ఆ పాయింట్ దగ్గర న్యూటన్ లా ఆఫ్ గ్రావిటీ అయినా తప్పు కావాలి, లేదా యురేనస్కి ఆవల దాన్ని ఆకర్షిస్తూ దారి మళ్లిస్తున్న మరో ప్లానెట్ అయినా ఉండుండాలని ఎక్స్పర్ట్స్ భావించారు. వాళ్ళ అంచనా నిజమే అయింది. యురేనస్ ఎక్కడైతే అలా ప్రవర్తిస్తుందో ఖచ్చితంగా అక్కడే వాళ్లకు మన సోలార్ సిస్టంలోని 8వ ప్లానెట్ అయిన నెప్ట్యూన్ కనిపించింది. సైన్స్ పరంగా ఇది చాలా పెద్ద గెలుపు. కానీ సమస్య ఇంకా తీరలేదు. నెప్ట్యూన్ దొరికిన తర్వాత కూడా యురేనస్ గమనం కాస్త వణుకుతూనే ఉంది. నెప్ట్యూన్ మాస్కి యురేనస్ ఎంత దారి మళ్లాలో దానికంటే ఎక్కువగానే మళ్లుతోంది. అంటే నెప్ట్యూన్కి అవతల ఈ రెండిటిని డిస్టర్బ్ చేస్తున్న ఒక పెద్ద బరువైన ప్లానెట్ ఉందనేది దీని అర్థం. అలా ఊహించిన ఈ బరువైన ప్లానెట్కి ప్లానెట్ ఎక్స్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత దశాబ్దాల పాటు ఆస్ట్రోనామర్స్ అంతా ఈ కొత్త ప్లానెట్ను వెతికే పనిలో పడ్డారు. ఈ ప్లానెట్ ఎక్స్ను వెతకడం కోసం పర్సివల్ లోవెల్ అనే అమెరికన్ ఆస్ట్రోనామర్ అరిజోనాలో లోవెల్ అబ్జర్వేషన్ అనే ఒక ప్రత్యేకమైన అబ్జర్వేటరీని నిర్మించారు. కానీ కొన్నేళ్లకే 1916లో ప్లానెట్ ఎక్స్ను కనుక్కోకుండానే లోవెల్ చనిపోయారు. ఆయన చనిపోయిన 13 ఏళ్ల తర్వాత ఈ ప్లానెట్ను వెతికే బాధ్యత 23 ఏళ్ల వయసున్న క్లైడో టాంటోకు అప్పగించారు. ఆయన పని చాలా కష్టంగా అలసిపోయేలా ఉండేది. ఆకాశంలోని ఒకే భాగానికి చెందిన ఫోటోలను వేర్వేరు రోజుల్లో తీసి వాటిని ఆయన కంపేర్ చేసేవాడు. ఏదైనా మెరుస్తున్న నక్షత్రం తన స్థానాన్ని మార్చుకుంటే అది నక్షత్రం కాదు, ప్లానెట్ అని అర్థం. 1930 ఫిబ్రవరి 18న జనవరిలో తీసిన ఈ 2 ఫోటోల్లో ఒక చిన్న డాట్ తన స్థానాన్ని మార్చుకోవడం క్లైడ్ గమనించాడు. ప్రపంచం వెతుకుతున్న ప్లానెట్ ఎక్స్ ఇదేనని తదుపరి పరిశోధనల్లో కన్ఫర్మ్ అయింది. ఈ ప్లానెట్కి ఒక 11 ఏళ్ల బ్రిటిష్ అమ్మాయి పేరును సూచించారు. ఈ ప్లానెట్ చాలా దూరంగా చీకట్లో ఉంటుంది కాబట్టి చనిపోయిన వారిని పాలించే రోమన్ దేవుడైన ప్లూటో పేరును దీనికి పెట్టాలని ఆమె చెప్పింది. కానీ రాబోయే రోజుల్లో ప్లూటో ఉనికి ప్రమాదంలో పడుతుందని అప్పట్లో ఎవరికీ తెలియదు. 1930లో ప్లూటో మొదటిసారి కనిపించినప్పుడు ఆస్ట్రోనామర్స్ దగ్గర అంత పవర్ఫుల్ టెలిస్కోప్స్ లేవు. అందుకే యురేనస్ నెప్ట్యూన్ల ఆర్బిట్ను డిస్టర్బ్ చేస్తున్న ఆ ప్లానెట్ చాలా పెద్దది, బరువైంది అయి ఉంటుందని వాళ్ళు అంచనా వేశారు. కానీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ, టెలిస్కోప్ మెరుగుపడుతున్న కొద్దీ ప్లూటో మాస్ అంచనాలు కూడా తగ్గుతూ వచ్చాయి. 1930లో ప్లూటో మన భూమంత పెద్దగా ఉంటుందనుకున్నారు. 1949 నాటికి చేసిన కొత్త క్యాలిక్యులేషన్స్లో అది మార్స్ అంత ఉండొచ్చని తేలింది. కానీ 1978లో ప్లూటో యొక్క చంద్రుడైన క్యారన్ను కనుక్కునేటప్పుడు దాని అసలు నిజం బయటపడింది. ఇక్కడే ఆస్ట్రోనామర్స్ను ఆశ్చర్యపరిచే ఒక విషయం జరిగింది. ఫిజిక్స్ ప్రకారం ఒక ప్లానెట్ చుట్టూ తిరిగే చంద్రుడి ఆర్బిట్, దాని స్పీడ్ తెలిస్తే ఆ ప్లానెట్ అసలు బరువును ఖచ్చితంగా లెక్కించవచ్చు. క్యారన్ ఆర్బిట్ స్పీడ్లను లెక్కించి ప్లూటో మాస్ను తీసినప్పుడు ఆస్ట్రోనామర్స్ అందరూ షాక్ అయ్యారు. యురేనస్ లేదా నెప్ట్యూన్ ఆర్బిట్స్ను ఏమాత్రం డిస్టర్బ్ చేయలేనంత తక్కువ బరువులో ప్లూటో చాలా తేలిగ్గా ఉందని తేలింది. కానీ 2006లో జరిగిన ఒక సంఘటన ఈ 9వ ప్లానెట్ ఉనికినే ప్రమాదంలో పడేసింది. 2005లో ఎక్స్పర్ట్ నెప్ట్యూన్కి అవల మరో కొత్త ఆబ్జెక్ట్ను కనుగొన్నారు. దానికి ఎరిస్ అని పేరు పెట్టారు. ఎరిస్ బరువు ప్లూటో కంటే చాలా ఎక్కువ. దాంతో ఆస్ట్రోనామర్స్ ముందు 2 ఆప్షన్స్ మిగిలాయి. ఎరిస్ను 10వ ప్లానెట్గా ఒప్పుకొని ఆ తర్వాత దొరికే వందలాది అలాంటి బాడీస్ని కూడా ప్లానెట్స్ అనాలి, లేదా అసలు ప్లానెట్ డెఫినేషన్ అయినా మార్చాలి. టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అవ్వడంతో ప్లూటో లేదా ఎరిస్ లాంటివి వరుసగా దొరుకుతూనే ఉన్నాయి. అందుకే వాళ్ళు ప్లానెట్ డెఫినేషన్నే మార్చేశారు. 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఒక ప్లానెట్ అని పిలవాలంటే 3 షరతులు తప్పనిసరి అని ప్రకటించింది. మొదటి షరతు ఏంటంటే అది సూర్యుడి చుట్టూ ఆర్బిట్ చేయాలి, దీన్ని ప్లూటో పాస్ అంటారు. రెండవ షరతు అది తన ఆకారాన్ని గుండ్రంగా ఉంచుకునేంత గ్రావిటీని కలిగి ఉండాలి. ఈ షరతు కూడా ప్లూటో పాస్ చేసింది. కానీ 3వ షరతు ప్లూటో ఉనికిని ప్రమాదంలో పడేసింది. అదేంటంటే ఒక ప్లానెట్ తన ఆర్బిట్లో అత్యంత శక్తివంతమైన బాడీ అయి ఉండాలి. తన దారిలో వచ్చే చిన్న రాళ్లను, కామెట్స్ను అది క్లియర్ చేస్తుండాలి. ప్లూటో సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఇది క్యూపా బెల్ట్ అనే చాలా సుదూర ప్రాంతంలో ఉంటుంది. ఈ బెల్ట్లో లెక్కలేనన్ని చిన్న చిన్న మంచురాళ్ళు, కామెట్స్ ఉంటాయి. ఏ ప్లానెట్ అయినా దారిలో ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ను క్లియర్ చేయాలంటే దాని గ్రావిటీ చాలా ఎక్కువగా ఉండాలి.
దాని మాస్ కూడా ఎక్కువగా ఉండాలి. కానీ ప్లూటో మొత్తం బరువు భూమితో పోలిస్తే కేవలం 0.2% మాత్రమే. అందుకే తన ఆర్బిట్లోని కమెట్స్పై అది ఆధిపత్యం చెలాయించలేకపోయింది. సింపుల్గా చెప్పాలంటే లక్షలాది కమెట్స్ను తన వైపు లాక్కుని తనలో కలుపుకునేంత లేదా వాటిని నెట్టేసి ఆర్బిట్ బయటకు పంపించేంత గ్రావిటీ ప్లూటోకి లేదు. అందుకే 2006లో IAU ప్లూటోని ప్లానెట్స్ కేటగిరీ నుంచి తీసేసి డార్క్స్ ప్లానెట్ కేటగిరీలో వేసింది. దీని అర్థం ప్లూటో పూర్తిగా కనుమరుగైపోయిందని కాదు. ఇప్పుడు అది తన కొత్త కేటగిరీకి కింగ్ లాంటిది. మన సోలార్ సిస్టమ్కి జంక్ యాడ్ లాంటి క్యూపర్ బెల్ట్లో ఉన్న లక్షలాది కమెట్స్ మధ్య మెరుస్తూ ప్లూటో తన ఉనికిని చాటుకుంటోంది. ఇది మన చంద్రుడి కంటే చిన్నదైనప్పటికీ ప్లూటో విషయంలో సైజ్ అస్సలు ముఖ్యం కాదు. ఈ చిన్న ప్లూటో తనలో దాచుకున్న రహస్యాలు చూసి ఆస్ట్రోనామర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ప్లూటో మన భూమికి ఎంత దూరంలో ఉందంటే అక్కడికి కాంతి చేరుకోవడానికి కూడా 5 గంటల సమయం పడుతుంది. అందుకే నాసా ఈ ప్రోబ్ను ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ రాకెట్ అయిన అట్లాస్ 5పై పెట్టి లాంచ్ చేసింది. ఈ రాకెట్ లాంచ్ అయిన కేవలం 9 గంటల్లోనే చంద్రుడిని దాటేసింది. అదే అపోలో మిషన్స్కి చంద్రుడి దగ్గరికి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. కానీ ప్లూటో దగ్గరికి వెళ్ళడానికి ఆ స్పీడ్ కూడా సరిపోలేదు. 1 సంవత్సరం తర్వాత అది జూపిటర్కు దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ పెద్ద ప్లానెట్ గ్రావిటీని వాడుకుంటూ తన స్పీడ్ను మరింత పెంచుకుంది. మరో 8 ఏళ్లు ప్రయాణించిన తర్వాత 2015లో అందరూ ఎదురు చూస్తున్న ఆ క్షణం రాని వచ్చింది. న్యూ హొరైజన్ ప్లూటోకి చాలా దగ్గరగా చేరుకుంది. మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా మనం ఈ 9వ ప్లానెట్ ముఖాన్ని చూస్తున్నాం. ఈ అద్భుతమైన ఫోటోలో 2 ప్రకాశవంతమైన వస్తువులు కనిపిస్తాయి. వాటిలో ఒకటి ప్లూటో, మరొకటి దాని చంద్రుడు క్యారన్. వీటికి మధ్య ఉన్న బంధం చాలా విచిత్రమైంది. మన చంద్రుడు భూమి కంటే చాలా చిన్నగా ఉన్నట్లు కాకుండా ప్లూటో చంద్రుడు ప్లూటోలో దాదాపు సగం ఉంటాడు. ఈ 2 ఎంత దగ్గరగా ఉంటాయంటే వాటి డైరెక్షన్ ఒకదానికొకటి లాక్ అయి ఉంటుంది. అంటే మీరు ప్లూటో మీద నిలబడి చూస్తే ఎప్పుడూ చంద్రుడి ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది. అది ఎప్పుడూ మాయం కాదు. అలాగే ఆ రెండో వైపున చంద్రుడు ఎప్పటికీ కనిపించడు. ప్లూటో దాని చంద్రుడు ఒకదానికొకటి ఎంతలా లాక్కున్నాయంటే వాటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. చూడ్డానికి ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ న్యూ హారిజన్స్ ప్లూటోకి చెందిన హై డెఫినిషన్ ఫోటోలను పంపడం మొదలుపెట్టాక అసలైన మ్యాజిక్ మొదలైంది. కానీ ఆ ఫోటోలో ప్లూటో చాలా కలర్ఫుల్గా ఉందని నిరూపించబడింది. అది బ్లూ, రెడ్, వైట్, ఆరెంజ్ రంగుల కాంబినేషన్తో ఉంది. అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన విషయం ప్లూటో మీద ఉన్న ఒక పెద్ద హార్ట్ షేప్. ప్లూటో సర్ఫేస్ మీద సహజంగానే ఒక పర్ఫెక్ట్ హార్ట్ షేప్ ఏర్పడింది. దీన్నే స్పుట్నిక్ ప్లానిషియా అంటారు. ఈ హార్ట్ షేప్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీని మీద ఎలాంటి మచ్చలు లేకుండా చాలా క్లియర్గా ఉండడం. ఇక్కడ నైట్రోజన్ ఐస్ ఉంది. లిక్విడ్ రూపంలోనే వస్తువులను గడ్డకట్టించే నైట్రోజన్ ఇక్కడున్న -29 డిగ్రీల సెల్సియస్ చలికి ఏకంగా మంచులాగా గడ్డకట్టుకుపోయింది. ఈ హార్ట్ షేప్లో విచిత్రమైన పాలిగాన్స్ లాంటి ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. ప్లూటో కోర్ ఇంకా వేడిగా ఉందనడానికి ఇదే నిదర్శనం. భూమి అడుగున ఉన్న నైట్రోజన్ కరిగి పైకొచ్చి మళ్ళీ గడ్డకడుతుంది. ఇలా జరగడం వల్లే ఆ హార్ట్ షేప్ ఎప్పుడూ తాజాగా ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటుంది. ఇక ప్లూటో అట్మాస్ఫియర్ విషయానికి వస్తే అది నైట్రోజన్, మీథేన్లతో నిండిన ఒక పల్చటి పొరలా ఉంటుంది. సూర్యుడి యూవీ రేస్ మీథేన్తో రియాక్ట్ అయినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరిగి థోలిన్స్ అనే ఆర్గానిక్ పదార్థం ఏర్పడుతుంది. ఇది ఎర్రటి రంగులో ఉంటుంది. మంచులా మారి నేల మీద పడ్డం వల్లే ప్లూటోలోని పెద్ద భాగం ఎరుపు, ఆరెంజ్ రంగుల్లో ఉంటుంది. ఇక ప్లూటో లోపల ఉన్న వేడి కారణంగా దాని పై పొర కింద ఏకంగా నీటి సముద్రాలే ఉండుండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఆర్కిటిక్లో మంచు కింద నీరు ఎలాగైతే ఫ్రీజ్ అయ్యిందో అలాగే ప్లూటో మీద కూడా మందపాటి నైట్రోజన్ ఐస్ పొర కింద కూడా నీరు లేదా లిక్విడ్స్ నైట్రోజన్ లాగా ఉండొచ్చని భావిస్తున్నారు. మనం కనుక్కున్నా కూడా ఎప్పటికీ మనది కాలేకపోయిన ఒక చిన్న ప్రయాణికుడి కథ ఇది. మనం పెట్టిన రూల్స్కు ప్లూటో సరిపోకపోవచ్చు, కానీ దాని ఉనికి నిన్నటిలాగే ఇవాళ కూడా క్యూపర్ బెల్ట్లో ఎవరి గుర్తింపు లేకుండా, అవసరం లేకుండా కొనసాగుతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.